శ్రీకాకుళం జిల్లా పెద్ద గనగలవానిపేట తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, పలువురు అధికారులు పాల్గొని
తిరుపతి జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, యోగా గురువులు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, రైతులకు యోగాపై ఈరోజు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి యోగాపై యోగాంధ్ర అనే ఈ కార్యక్రమము ఉద్దేశం ఏంటంటే శ్రీ పిఎం గారు నరేంద్ర మోడీజీ గారు ప్లస్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్లస్ స్థానికంగా ఉండే మన ఎమ్మెల్యే గారు అయిన సుధీర్ రెడ్డి గారు ప్రోత్సాహంతో యోగాంధ్ర అనేది గ్రామ స్థాయి లెవెల్లో కూడా తీసుకెళ్ళటానికి, గ్రామ స్థాయి లెవెల్లో యోగా యొక్క ప్రత్యేకత గురించి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సవినయంగా నేను చేస్తాను కూడా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో. అయితే యోగా అనేది మీకు నాకే కాదు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా అవసరము. అయితే ఈ యోగా వల్ల ఆరోగ్యం బాగుండడమే కాకుండా మంచి ఆరోగ్యము, మంచి నిద్ర వస్తుంది. అలాగనే ఇవన్నీ కూడా మాకు ఇచ్చిన ట్రైనర్ గారి దగ్గర నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సూర్య నమస్కారాల దగ్గర నుంచి వివిధ యోగ భంగిమలు చేశాము. దీని తర్వాత నా వంతు కృషిగా నా దగ్గరకు వచ్చే రైతులకు కానీ, నా దగ్గరకు వచ్చే తోటి సహ ఉద్యోగులకు కానీ నేను యోగా నేర్పించి అందరినీ మంచి హృదయము, మంచి మనస్సు, మంచి ఆలోచనలు వచ్చే విధంగా ఈ యోగా ప్రాక్టీస్ చేపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యావత్ ప్రపంచం సన్నద్ధమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025తో యోగాలో అందరినీ భాగస్వాములను
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. హడావిడిగా మనం తిరిగే రోజుల్లో ఎక్సర్సైజ్కి టైం లేదు, మనకి వర్కౌట్కి చేసుకోము, అలాగే ఏ రకమైన శరీరాన్ని కష్టపెట్టకుండా చూసుకునే టైంలో కొద్దిపాటి టైము మన శరీరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న అతి గొప్ప వరం, భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప వరం యోగా. మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం, అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం. ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని, ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ని కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి 3 సార్లు స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మన అందరం అటెండ్ అవుదాం. మనందరం కూడా యోగా వ్యాప్తిలోను అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకుంటంలోనూ మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేనైతే నా స్వానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. నేను గత సంవత్సరం నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను. లాస్ట్ 1 సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేసుకుంటా ఉంది. యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది, మధ్యలో మెలకు రాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ఇంకొకరికి తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది. ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలామంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. నాతో తెల్లవారుజామున ప్రతిరోజు యోగా చేసేకొచ్చే ఒక సభ్యులు చెప్పారు, ఆయన హాస్పిటల్కి జాయిన్ అయితే ఈయన ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 3-4 రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట. నాకు ఈ వయసులో ఆపరేషన్ ఏంటి, నేను చేయించుకొని పోతానులే అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు. 15-16 సంవత్సరాలు అయింది. ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు. సో వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు. బరువుగా తీసుకోవద్దు. ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం. మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు, కృతజ్ఞతలు తెలియజేసినట్టు. మళ్ళీ యోగా చేయడం వల్ల మీరు డబ్బులు కూడా సంపాదించినట్టు. ఎలా అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల్ని మీరు ఇప్పుడే అరికడతారు కనుక భవిష్యత్తులో వాడే మందులు, డాక్టర్లకి ఇచ్చే ఫీజులు, హాస్పిటల్ కట్టే ఖర్చులు అన్నీ కూడా మీరు చెబుతూ సెలవు తీసుకున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు యోగా చేద్దాం. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన సకినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్లో 3,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రాజోలు, శాసనసభ్యుడు దేవవరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు
ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్వేది సముద్ర తీరంలో యోగా కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగింది. సుమారుగా 3000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రకరకాలైన యోగా వ్యాయామాలు దీంట్లో చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ యోగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరుపుకుంటా ఉన్నాం. ఇదొక పండుగలాగా చేస్తూ ఉన్నాం. చాలా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వ్యాయామం యొక్క ఇంపార్టెన్స్ దాని గురించి తెలుసుకోవటం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా మధుమేహం అనేది గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రజ్వరిల్లుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మెలకువగా ఉండాలి, తప్పనిసరిగా వ్యాయామం చేయాలి, ఈ అనారోగ్యం పాల నుంచి బయటికి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ పిలిపించింది. దాని మేరకు ఈరోజు అంతర్వేదిలో సముద్ర తీరాన 3000 మందితో సుమారుగా ఈ రోజున ఈ యోగా కార్యక్రమం చేసుకున్నాం. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా విశిష్టతను తెలిపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, యోగాలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన యోగా ఆంధ్ర ఈవెంట్ మే 21 నుంచి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే 2025 దాకా చాలా ఈవెంట్స్ చేస్తున్నాము. హానరబుల్ పిఎం వైజాగ్లో జూన్ 21 5 lakh పీపుల్ యోగాలో పార్టిసిపేట్ చేస్తారు. సో హానరబుల్ పిఎం ఆ ఈవెంట్కు కూడా విజిట్ చేస్తున్నారు. సో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఈవెంట్స్, డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ థీమ్ ఈవెంట్స్, అలాగే టూరిస్ట్ డెస్టినేషన్ యోగా ఈవెంట్స్, విలేజ్ వార్డ్ లెవెల్ కాంపిటీషన్స్, మండల్ లెవెల్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా జరుపుకుంటున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ బీచ్ యోగా ఈవెంట్ ఈరోజు అంతర్వేది బీచ్లో మోర్ దెన్ 3000 మెంబర్స్తో మన యోగా చేయడం జరిగింది. ఇందులో ఒక డిఫరెంట్ ఫార్మేషన్ కూడా, వృక్షాసన యోగాసన ఫార్మేషన్ కూడా మనం ఈరోజు ట్రై చేసాం. మన యోగా అంటే బ్రీత్ ఇన్ యోగా, బ్రీత్ అవుట్ స్ట్రెస్ అంటారు. యోగా ఈసారి థీమ్ 1 Earth 1 Health. సో యోగా ఇంటర్నేషనల్ లెవెల్లో యోగాకు ఇండియా ఎలా ఎగ్జాంపుల్గా ఉందో అలాగే ఇండియా లెవెల్లో ఆంధ్ర ఈజ్ అ లీడింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ డూయింగ్ యోగా. సో ప్రతి ఆల్ 26 డిస్ట్రిక్ట్స్లో కూడా మనం 1 month యోగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం.